హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి కొత్త మిర్చి యొక్క జెండా పాట గురించి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఈసారి ఈ నెలలో రెండో ఈ వారంలో చూసుకున్నట్లయితే ధరలు మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నిజంగా చెప్తున్నాను, మొదటి వారానికి ఈ వారానికి చూసుకున్నట్లయితే దాదాపు చాలా వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 3,000 వరకు మనకు రేట్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మొన్నటి దాకా మనకు 20,000 నుండి అంతవరకు ముగించడం జరిగింది. కాకపోతే నిన్న చూసుకున్నట్లయితే 21,000 వచ్చేసింది ఫ్రెండ్స్. అది కాకుండా మళ్ళీ నిన్నటికి ఇవాళకి పోల్చుకున్నట్లయితే 450 రూపాయలు పెరిగి 21,450 రూపాయలకి ఈరోజు జెండా పాట ముగించడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట అనేది రైతు సమక్షంలోనే జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. రైతు ఒప్పందం తర్వాతనే ముగింపు కూడా అనేది ఉంటుంది. రైతుకు అడిగిన తర్వాత రైతు ఓకే అంటేనే మనకు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆ రేట్ అనేది క్లోజ్ చేస్తారు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే మన ఖమ్మం మార్కెట్లో గొప్ప విషయం ఏంటంటే, మన పక్కన ఉన్నటువంటి వరంగల్ మార్కెట్ కన్నా, గుంటూరు మిర్చి మార్కెట్ కన్నా కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ₹1 ఎక్కువగానే ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే దాదాపు పక్కన ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా మిర్చి బస్తాలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు జనవరి నుండి చూసుకున్నట్లయితే దాదాపు 13 లక్షలకు పైగానే బస్తాలు రావడం జరిగిందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంకా మనకు సెలవులు ఇచ్చే మూమెంట్కి, మనకు మిర్చి మార్కెట్ సెలవులు వచ్చే మూమెంట్కి ఇంకా 3 నుండి 4 లక్షల దాకా బస్తాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో రేట్ అయితే పెరగాలని మనం ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాం. సో ఇంకా రేట్ పెరగాలని కోరుకుందాం. రైతులకు మంచి రోజులు రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయం ఖమ్మం మిర్చి మార్కెట్లో 7:30కి జెండా పాట అనేది ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాకుండా మన ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఎక్స్పోర్టేషన్ అనేది ఎక్కువ నడుస్తుంది. ఇక్కడ నుండి చైనాకి ఎక్స్పోర్టేషన్ అయితే ఎక్కువ శాతం వెళ్తున్నాయి మన మిర్చి మార్కెట్ నుండి. సో అంతేకాకుండా నిన్న చూసుకున్నట్లయితే మనకు వేరే పరదేశీయులు కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చారు, సందర్శించారు. సో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా వాతావరణం, దాని యొక్క మిర్చి ఏ విధంగా ఉంది, మిర్చి యొక్క రంగు, తర్వాత సైజు, దాన్ని బట్టి మొత్తం నిన్న పరిశీలన చేశారు. సో ఇంకా పరదేశాలు మన మిర్చి మార్కెట్కి రావాలి, ఇంకా ఎక్స్పోర్టేషన్ ఎక్కువ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా రేట్లు పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం. ప్రతి ఒక్క రైతు మిత్రులకు మంచిగా జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.